దేశద్రోహం కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు కీలక మలుపులు తిరుగుతోంది. జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చినట్టు వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె కేరళ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ నిధులు సమకూర్చిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు పర్యాటక మంత్రి పిఏ మొహమ్మద్ రియాజ్ ప్రమేయం ఉందని కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ ఆరోపించారు. రియాజ్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ జ్యోతి మల్హోత్రా కన్నూరు పర్యటనకు స్పాన్సర్ చేసింది. ఆమె కేరళలో ఎవరిని కలిసింది, ఏ ప్రాంతాలకు వెళ్ళింది, అసలు ఆమె పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, పాకిస్తాన్తో సంబంధాలున్న వ్యక్తికి కేరళ ప్రభుత్వం ఎందుకు రెడ్ కార్పెట్ పరిచింది అంటూ సురేంద్రన్ తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు. జ్యోతి కేరళ టూర్కు సంబంధించి మనం ఇటీవల చెప్పుకున్నాం. ఆమె ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరెవరిని కలిసింది అనే అంశాలపై మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన లింక్ కూడా ఈ స్టోరీ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్లో పర్యటించినట్టు ఇప్పటికే వెల్లడైంది. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే డానిష్ సహాయంతో ఆమె పాకిస్తాన్కు పలు దఫాలు వెళ్ళినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. పహల్గాం ఘటనకు 6 రోజుల ముందే జ్యోతి మల్హోత్రా ఆ ప్రాంతంలో వీడియోలు చేస్తూ పర్యటన చేయడంపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. అయితే విచారణలో ఆమెకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందన్నారు. పర్యాటక అనుమతులు పొందిన టూరిస్టులు కేరళలో ఎక్కడ పర్యటించినా అభ్యంతరం లేదు. కానీ దాదాపుగా దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా లాంటి వారు కేరళకు ఎందుకు వెళ్లారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ఆమెకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాజ్ స్పాన్సర్ చేయడం మరింత హాట్ న్యూస్గా మారింది. ఆయన సీఎం విజయన్కు మేనల్లుడు కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఆమెకు దక్షిణాదిలో ఉన్న సంబంధాలపై ఆరాధిస్తున్నాయి నిఘా సంస్థలు. ఈ విషయంలో విచారణ బృందాలు సైలెంట్గా కూపీలాగుతున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే జ్యోతికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక జ్యోతి మల్హోత్రా ఒడిషా పర్యటనపై కూడా విచారణ జరుగుతోంది. ప్రియాంక సేనాపతి జ్యోతిని పూరి, చిలికా, కోణార్కు తీసుకెళ్లినట్టు క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు వీరిద్దరూ తీసిన వీడియో ఫుటేజ్ పైనే దర్యాప్తు కొనసాగుతోంది. అసలు జ్యోతి, ప్రియాంకల మధ్య సంబంధం ఏంటి, ట్రావెల్ టికెట్లు ఎలా కొనుగోలు చేశారు, వారికి ఇంకెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. వారిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలన్నిటికీ ప్రత్యేక దర్యాప్తు బృందాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇదే కేసులో ఇటీవల పాకిస్తాన్ నిఘా సంస్థ ఏజెంట్లకు భారతీయ మొబైల్ సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఖాసిం అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పాకిస్తాన్లోని ఓ వార్తా సంస్థకు అతడిచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ఖాసిం పాకిస్తాన్లో పర్యటించాడనే విషయాన్ని అధికారులు ధృవీకరించారు. వీడియోలో మరోసారి పాకిస్తాన్కు స్వాగతం, ఇక్కడకు తిరిగి రావడం ఎలా అనిపిస్తోందని ఖాసింను యాంకర్ ప్రశ్నించారు. దీనిపై అతడు స్పందించారు. ఇది తనకు సొంత ఇంటిలా అనిపిస్తోందన్నాడు. ఇక్కడ తనకు చాలా ప్రేమ, ఆప్యాయత లభిస్తున్నాయని వెల్లడించాడు. ఇదే తనను మరోసారి ఇక్కడికి వచ్చేలా చేసిందన్నాడు. పాకిస్తాన్కు గూఢచర్యం ఆరోపణలతో ఖాసిం సోదరుడు హసిన్ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా దక్షిణాదిలో కూడా జ్యోతి లింకులు బయటపడడంతో ఈ వ్యవహారంలో ఇంకెన్ని కొత్త కోణాలు బయటకు వస్తాయోనన్న ఆసక్తి కనిపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ గూఢచర్యం కేసులో అరెస్టైన షకూర్ ఖాన్తో కూడా జ్యోతి మల్హోత్రాకు సంబంధాలున్నట్టు విచారణలో తేలింది. అతడి మొబైల్ ఫోన్లో అనేక మంది పాకిస్తానీ మొబైల్ నెంబర్లు దొరికాయి. అతడు ఈ నెంబర్ల ద్వారా వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు విచారణలో తేలింది. షకూర్ ఖాన్ రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా ఉపాధి అధికారిగా పనిచేస్తున్నాడు. షకూర్ ఖాన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి షాలే మొహమ్మద్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన 7 సార్లు పాకిస్తాన్కు ప్రయాణం చేశారు. అంతేకాదు ఆయన పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడు. హిసార్లో పట్టుబడిన జ్యోతి మల్హోత్రాతో కూడా షకూర్ ఖాన్కు సంబంధాలున్నట్టు తేలింది. షకూర్ మొబైల్ నుండి ఇంటెలిజెన్స్ అనేక అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకుంది. షకూర్ దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను, జాతీయ భద్రత దృష్ట్యా సున్నితమైన ఫోటోలు, వీడియోలను పాకిస్తాన్లో కూర్చున్న ఒక హ్యాండ్లర్కు పంపిస్తున్నాడని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అతని మొబైల్లో దాదాపు 12 మంది పాకిస్తానీల మొబైల్ నెంబర్లను పోలీసులు కనుగొన్నారు. అతను ఈ నెంబర్లకు పత్రాలను పంపేవాడని తేలింది. పోలీసు వర్గాల ప్రకారం పహల్గాం దాడి తర్వాత భారత భద్రతా నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఇంతలో పాకిస్తాన్ దేశంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో గూఢచర్యాన్ని కూడా ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పోలీసులు, నిఘా బృందం జైసల్మేర్లోని ఉపాధి విభాగంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మాజీ కాంగ్రెస్ మంత్రి షాలే మొహమ్మద్ వ్యక్తిగత సహాయకుడు షకూర్ ఖాన్ను అరెస్టు చేసింది. అరెస్టు తర్వాత నిఘా సంస్థ నిందితుడిని జైపూర్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ అతన్ని కఠినంగా విచారించారు. నిందితుడు ఇక్కడి నుండి పాకిస్తాన్కు ఏ సమాచారం పంపించాడో, పాకిస్తాన్లో అతని పరిచయాలు ఎవరెవరితో ఉన్నాయో తెలుసుకోవడానికి ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. షకూర్ ఖాన్కు పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని రహీమ్యార్ ఖాన్, సక్కర్, గోట్కి మొదలైన ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సంబంధాల ముసుగులో అతను పదే పదే పాకిస్తాన్కు ప్రయాణిస్తున్నాడు. 2009 నుండి 2013 వరకు పోఖ్రన్ ఎమ్మెల్యే షాలే మొహమ్మద్ పదవీ కాలంలో మరియు 2019 నుండి 2023 వరకు రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి పదవీ కాలంలో షకూర్ ఖాన్ ప్రైవేటు కార్యదర్శిగా ఉన్నారు. షాలే మొహమ్మద్ మంత్రి పదవి ముగిసిన తర్వాత అతను తన అసలు పదవి అయిన జిల్లా ఉపాధి అధికారి పదవికి తిరిగి వచ్చాడు. మరోవైపు పాకిస్తాన్కు గూఢచర్యం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జాట్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అతడికి కూడా జ్యోతి మల్హోత్రాతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పాకిస్తాన్ నిఘా అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్టు మోతీరామ్ జాట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2023 నుండి పాకిస్తానీయులతో జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పంచుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ముంబైలోని డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో పనిచేస్తున్న మెకానికల్ ఇంజనీర్ రవీంద్ర వర్మను మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్టు చేసింది. రవీంద్రకు దక్షిణ ముంబైలోని నేవల్ డాక్యార్డ్లోకి ప్రవేశం ఉంది. అతడు జలాంతర్గాములు, యుద్ధ నౌకలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేశాడనే అనుమానాలున్నాయి. పాయిల్ శర్మ, ఇస్ప్రీత్ పేర్లతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలతో అతనికి ఉన్న లింకుల ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మహిళగా నటిస్తూ అతన్ని ఓ పాకిస్తాన్ ఏజెంట్ హనీ ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. పీటీఐ నివేదిక ప్రకారం రవీంద్ర వర్మ నవంబర్ 2024 నుండి మార్చి 2025 వరకు వాట్సాప్ ద్వారా ఒక ముఖ్యమైన సంస్థ గురించి సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్తో పంచుకున్నాడని అధికారి చెప్పారు. పలు భారతీయ, అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బును తీసుకుని నేవీ ఆస్తుల గురించిన ఆడియో నోట్లను రవీంద్ర వర్మ పంచుకున్నట్టు విచారణలో తేలింది. పాకిస్తాన్ గూఢచర్యం కేసులో గుజరాత్కు చెందిన సహదేవ్ సింగ్ గోహిల్ అనే ఆరోగ్య కార్యకర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పంజాబ్లోని పాటియాలాకు చెందిన ఎంఏ విద్యార్థి దేవేంద్ర సింగ్ ధిల్లాన్ ఆయుధాలతో ఫోటోలను అప్లోడ్ చేసినందుకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో గోహిల్ను అరెస్టు చేసి విచారించగా అతడు 2024 నవంబర్లో పాకిస్తాన్ను సందర్శించినట్టు, సైనిక స్థావరాల ఫోటోలను పంచుకున్నట్టు తేలింది. అలాగే 24 సంవత్సరాల సెక్యూరిటీ గార్డ్ నౌమాన్ ఇలాహీ, హర్యానాకు చెందిన అర్మాన్, తారిక్, యూపీకి చెందిన షాజాద్ వంటి అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు కూపీ లాగుతున్నారు. వీరిలో తారీఖ్ను అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు అతడు పాకిస్తాన్ నెంబర్ల నుండి వచ్చిన చాట్లను తొలగించడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇలా కూపీ లాగుతున్న కొద్దీ పదుల సంఖ్యలో పాకిస్తాన్ గూఢచారులు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికీ జ్యోతి మల్హోత్రాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.